ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి, తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మీడియాకు వెళ్తున్నటువంటి మిత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని చెప్పాల్సినటువంటిది అవసరం చాలా ఉంది అని గత కొద్ది రోజులుగా వారు 2-3 సార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కూర్చోబెట్టండి బాబు, జర్నలిస్టులకు వచ్చిండ్రు, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇట్లా నువ్వు లేవు బిడ్డ. అయితే ఈరోజు మేము చెప్పేవన్నీ కూడా 100% వాస్తవాలు, ఆధారాలతోని, డాక్యుమెంట్లతోని ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఏది రాజకీయ ఉపన్యాసం కానే కాదు, ఏ ఒక్కటి కూడా అవాస్తవాలు చెప్పడమో కాంగ్రెస్ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నమో మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలనేదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ సాఫ్ట్ కాపీసు, హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం. ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్, ఒకటి పీపీటీ మీ అందరికి షేర్ చేశాం. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు, అంటే వక్రీకరణలు, వాస్తవాలు, వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ 2 బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం, దయచేసి చదవండి. మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై. మీ అందరికీ ఒక నోట్బుక్, పెన్ కూడా ఇచ్చాం, నోట్ చేసుకోండి. లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్.